ఈరోజు అనంతపురం నగరంలో డంప్ యార్డ్ని తొలగించాలని చెప్పేసి మన అనంతపురం ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తే కొంతమంది వైసీపీ నాయకులు దానికి అడ్డుపడుతున్నారు. అయ్యా, మీరు గతంలో ఉన్నప్పుడు కౌన్సిలింగ్ మీటింగ్లలో కూడా మేము అనేకసారి పోరాడితే మీరు దాన్ని మారుస్తాము చేస్తామని చెప్పి మీరు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. కానీ దానికి విఫలమైంది. అంటే మీకు చేతకాలే. అంతేకాకుండా దాంట్లో అవినీతి కూడా మీరు చేయడం జరిగింది. అంటే అవినీతికి పాల్పడడం మీదైతే నీతి నిజాయితీగా ఏవైతే ప్రజలకి మేము హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఆ డంపింగ్ యార్డ్ని తొలగించాలని చెప్పేసి ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రయత్నిస్తే దానికి కూడా మీరు అడ్డుపడుతున్నారు. అంటే మీరు అవినీతి కోసం ఒకటే ఉంటారా? ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చరా? మా ఎమ్మెల్యే గారు ఏవైతే ప్రజలకు చెప్పిన మాటని ఆ డంపింగ్ యార్డ్ని తొలగించాలని చెప్పేసి దానికి అనేక విధాలంగా అన్ని ఆ మినిస్టర్ల కాటి నుంచి ఇతర ఎమ్మెల్యేల కాటి నుంచి అలాగే పై నుంచి అన్ని కూడా దానికి తొలగిల్లని చెప్పేసి ప్రయత్నించి ఈరోజు తొలగించాలనుకుంటే దాన్ని కూడా అడ్డుపడి లేనివన్నీ రాజకీయాలు చేస్తున్నారు. అంటే ప్రజల పైన మీకు విశ్వాసం లేదా? అంటే ప్రజల పైన నమ్మకం లేదా? అంటే ప్రజలకి మీరు వేరే విధంగా చూస్తున్నారా? తప్పుడుగా చూస్తున్నారా? అంటే ఓటర్కి మీరు చేస్తున్నదంటే ఓటు రాజకీయంకి మాత్రమే వాడుకుంటున్నారా? అంటే రాజకీయంగా మీరు గెలుపొందినప్పుడు ప్రజలకు ఏదైతే మీరు చెప్పిన మాటలు చేయకుండా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ డంపింగ్ యార్డ్ని తొలగించాలనుకుంటే మీరు దాన్ని అడ్డుపడుతున్నారా? దయచేసి మీరు నగర అభివృద్ధికి మన ఎమ్మెల్యే గారు చేస్తున్నందుకు సహకరించండి. తప్పుడు మాటలు చెప్పి అలాగే దానికి తప్పుడు దారులు తీసుకొని పోయి లేని విధంగా దానికి అడ్డుపడి ఆ అభివృద్ధి కూడా చేయకుండా చేస్తే ఖచ్చితంగా ఈ తప్పు జరిగేదన్నీ మీరే దానికి కారకులు. ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దానికి దయచేసి అడ్డుపడకండి. ప్రజలే ఊరికే ఉండరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరు, అలాగే ప్రజలకి ఇట్లా అభివృద్ధి చేసి అడ్డుపడే వాళ్ళు ఎవరు అని చెప్పేసి. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు డంపింగ్ యార్డులని దానికి మీరు అవినీతి చేసినది ప్రజలకు కూడా తెలుసు. దయచేసి దానికి రాజకీయం చేయకండి. ఈ మంచి కార్యక్రమానికి సహకరిండి, సహాయం చేయండి. మీకు ప్రజల తరపు నుంచి మేము చేతులెత్తి మీకు మొక్కుతున్నాము. రాజకీయం చేయొద్దండి దయచేసి ప్లీజ్. ఇప్పుడు ఈ గొప్ప పనికి మీరు కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను.